బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురం కట్టుకోవాలనుకున్నప్పుడు అందరూ కట్టుకుంటారు. ఎందుకు కట్టుకోవాలనుకుంటారు? అసల జలప్రళయం తర్వాత ఒక మైదానంకెళ్ళి గోపురం ఎందుకు కట్టుకుంటారంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో తెలుసా? మళ్ళీ ఒకవేళ జలప్రళయం వస్తే, మళ్ళీ ఒకవేళ జలప్రళయం వస్తే మునిగిపోకుండా చాలా ఎత్తున మనం ఉండొచ్చన్న ఉద్దేశ్యం వాళ్ళది. దేవుని కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? అసలు మీరు ఎందుకు కట్టుకుంటున్నారు? జలప్రళయంలో మునిగిపోకుండా ఉండడానికి. అందరూ ఒక్క దగ్గర ఉండడానికి. అసలు మీరు ఎలా ఉండాలా? అసలు జలప్రళయం ఎందుకొచ్చింది? చేసిన తప్పుని బట్టేగా. అందరూ చెడిపోయినందుకే. అందరు హృదయాలు, ఆలోచనలు చెడిపోయి పాపం చేసినందుకే జలప్రళయం వచ్చింది. ఇప్పుడు అలా జలప్రళయం రాకుండా బ్రతుకులు, మనసులు మార్చుకోవాల్సింది పోయి, జలప్రళయం వస్తే జలప్రళయం నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన వాళ్ళకుంది తప్ప, జలప్రళయం రాకుండా మన బ్రతుకులు మార్చుకోవాలా, పాపం చేయకుండా ఉండాలా, నోహ వలె నీతిమంతులు మనం బ్రతకాలన్న ఆలోచన వరకు లేదు. అందుకు దేవుని కోపం వచ్చి దిగొచ్చి ఆ గోపురాన్ని కట్టడం ఆపేశాడు. దేవుడు ఆపేశాడు. తారుమారు చేసేసాడు. ఆ భాషలు అప్పుడు ఒక్కటే భాష ఉండే, కానీ దేవుడు దిగొచ్చి అన్ని భాషలు తారుమారు చేసి అందరిని చెదరగొట్టేశాడు. ఎందుకు? దేవుని చిత్తంలో వాళ్ళు కట్టట్లేదు కదా. దేవుడి చిత్తంలో మనం చేయాలా.